Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 చల్సాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం అనేది బీజేపీ చాలా ఫోకస్ చేసింది. వెస్ట్ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా గెలవాలని అనుకున్నారు, వాళ్ళు సాధించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద వెస్ట్ బెంగాల్ రిజల్ట్ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం? మొత్తం స్వీప్ చేసే దశగా హిట్లర్ తరహాలో రాజకీయం వెళ్ళిపోయిందంటే అనిపిస్తుంది. నేను చెప్పింది కొంచెం పరుషంగానే చెప్పుకుంటానేమో, కానీ ఎందుకంటున్నానంటే అండి, ఇవాళ వాళ్ళకి దాదాపు 40 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 38 మంది రెండిట్లో పార్లమెంట్లో. ఇవాళ ఇది జరిగిన తర్వాత చాలామంది పార్లమెంట్ సభ్యులు జలాన్ని అయిపోతారు. అవుతారా? 80% అసలు సురేంద్ర అధికారి ఎవరు 2 సీట్లు నెగ్గాడు కదా, ఆయన ఎవరు ఇంతకుముందు నందిగామలో ఓడించాడు కదా, వీళ్ళ పార్టీ కదా. వరుసగా మీరు తీసుకోండి, దాదాపు 28 మంది ముఖ్యమైన లీడర్లు, అందరూ 20 మంది టాలెంటెడ్ లీడర్స్. వాళ్ళందరినీ నిర్మా సొప్పుతో స్నానం చేయించారు, తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదండి. ఇవాళ మమతా బెనర్జీ గారు ఎప్పుడు కూడా ఒకటి చూసుకోండి, 34 సంవత్సరాలు సిద్ధార్థ శంకరయ్య గారు లేకపోతే ఆ బ్యాచ్ తర్వాత 34 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ పాలించింది. ఎప్పుడు జ్యోతి బసు గారు లాస్ట్ స్టేజ్లో అధికారం మొత్తం తర్వాత గుండాయిజం చేస్తుంది. ఇవాళ వామపక్ష పార్టీలు తాడిపి ప్రజానీకం పార్టీని ఈ దేశం మీద పోరాడేది వామపక్ష పార్టీలే, కానీ అత్యధికారం వచ్చేటప్పటికి గుండాయిజం పెరుగుతుంది. ఇవాళ కూడా 2000 నేను ఒకటి చెప్తాను, సరే మమతా గారు దేశ రాజకీయాల్లో మా ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు నాకు మద్దతు ఇచ్చారు, మాట్లాడాను. మా మినిస్టర్ భవన్ నేనును వారును, తర్వాత ఏమో మన అన్నా హజారే గారు ఉన్నప్పుడు మేము మాట్లాడాం, వాళ్ళు సపోర్ట్ మాట్లాడిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ కప్లో కూడా కలిశాను. అది వేరు, ఐడియాలజికల్ ఓకే. కానీ ఇవాళ ఈ ఓడిపోవడానికి కారణం చెప్పమంటారా? 3 ముఖ్యం. ఒకటి, వీళ్ళు మిగతా మతం అనేది ఒక కానీ ఫస్ట్ కారణం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. ఎస్ఐఆర్ అంటున్నారు కొంతమంది. ఎస్ఐఆర్ తర్వాత కారణం ఉన్నది. ఫస్ట్ కారణం యాంటీ 15 సంవత్సరాలు చూశారు. కొత్త అద్భుతమైన ఆలోచనలు, ఎంఎస్ఎంఈలు ఇవన్నీ పెట్టి యువతరాన్ని చేసుకోవాల్సిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోవటం, అందువలన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి క్రియేటివ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. సెకండ్ ఏమైందంటే మతాన్ని తీసుకురావద్దు. మతంలో పార్టీ ఎస్ఐఆర్ అండి, మతాన్ని మతం మీద అద్భుతంగా ప్రొవైడ్ చేసి బంగ్లాదేశ్ అయిపోతుంది మరిది అనే విధంగా అద్భుతంగా చేశారు. మీరు లెక్కలు చూసుకుంటే మొత్తం జలపాయగురి, సిలిగురి, నార్త్ బెంగాల్ మొత్తం 6 సీట్లు కూడా రాలేదు, మొత్తం బీజేపీ వాష్ చేసింది. తర్వాత సౌత్ సెంట్రల్ లెఫ్ట్, సౌత్ సెంట్రల్ అండ్ మొత్తం పశ్చిమ భాగం అంతా మిడ్నపూరు లేకపోతే వెస్ట్ మిడ్ మొత్తం అన్ని సీట్లు కూడా అది 24 పరగణాలు మళ్ళీ టఫ్, అది బార్డర్ టు బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుందండి. అది కలకత్తాకి పైన ఉంటుంది. కలకత్తా డమ్ సీట్లో కూడా సిపిఎం నెగ్గుతుంది అనుకున్నాను, 2 సీట్లు ఎక్కింది, 1 సీట్లో ఓడిపోయింది. అందువలన ఈ ప్రదేశాల్లో స్ట్రాంగ్ అసలు మొత్తం 3 సీట్లు, జిల్లాకి 2 సీట్లు రావడం మేజర్ కలకత్తా కానీ చుట్టుపక్కల ప్రాంతం కానీ సెంట్రల్ బెంగాల్లో అక్కడ టీఎంసీ నిలబడిందండి ఇవాళ. అందువలన చాలా అందుకని రెండో విషయం ఏంటంటే మతం ఎస్ఐఆర్లో నేను ఒకటి చెప్తాను, చేయకూడదు సుప్రీంకోర్టు చేసింది తప్పేంటండి అంటే, ఒకటి దాని మీద అడ్డం పెట్టి టీఎంసీ ఓట్లను చేయడం దుర్మార్గం, కానీ అది అమలు చేయాలి కదా. ఎవరో వచ్చి హైదరాబాద్లో కూడా చేయాలి. అది వీళ్ళు అసలు కాదని హైదరాబాద్ కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారి ఫార్ములా, బీఎస్ఎఫ్ ఆర్మీ ఎవరు కంట్రోల్ ఉంటుంది, అక్కడ మనం కంట్రోల్ చేయాలి కదా. వాళ్ళు వచ్చేసి శ్రీనివాస్ గారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో గెలవడం వల్ల ఇంకా బీజేపీకి సౌత్ అవసరం కూడా లేదు. రేపు డీలిమిటేషన్ అవుతే నియోజకవర్గాలు వెస్ట్ బెంగాల్లో చాలా పెరుగుతాయి అనేది ఒకటి ఉంది. వెస్ట్ బెంగాల్లో పెరుగుతాయి. ఈ డీలిమిటేషన్ చేయటం వల్ల తేజస్విని యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు సోదరులు ఇద్దరు దుర్మార్గంగా వాళ్ళ ప్రాంతానికి ఎన్నుపోటు పొడిచారు. బాగా నడుస్తుంది వాళ్ళ కథ, మీరు నమ్మరు. ఇవాళ మనకు రాకుండా దక్షిణాదాలతో అంటే వీళ్ళు ఎలాగైనా వాడుకుంటారు కదండి. మోడీ గారు కంపెనీ అక్కడికి వెళ్ళి ఒరిస్సాకి వెళ్ళి తమిళవాడు పాండ్యన్ మీ వాడు మినిమల్ పాలిస్తాడా, ఒరిజినల్ పాలించుకుంటాడని విద్వేషం తెచ్చుకొట్టారు. ఏముంది, వాళ్ళు దక్షిణ మీద విద్వేషం తెచ్చుకొడతారు. అందువల్ల ఈ రెండిట్లో ఉత్తరప్రదేశ్ అండ్ ఇది 2 వేసిన తర్వాత దక్షిణాది అవసరం లేదండి. ఇది హ్యాపీగా వాళ్ళ పాలన వాళ్ళు చేసుకున్నట్టు ఎట్లా చెప్తూ ఈ టీఎంసీ నుంచి కూడా ఎంపీలు బీజేపీకి వెళ్ళిపోవచ్చు, రాఘవ చద్దా లాంటి వాళ్ళు తయారవుతారంటారా? ఏమండి ఒక్కటే చెప్తాను, యాక్చువల్గా ఢిల్లీ నుంచి అయినా సరే, అలాగే ఇప్పుడు పంజాబ్ ఒకసారి చెప్తాను మీకు. పంజాబ్లో ఇవాళ 94 స్థానాలు ఉన్నాయి, 110 స్థానాలు ఏంటో 94 స్థానాలు, 5 అంటే 400 మెజారిటీ ఉంది. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇంకా అక్కదేళ్ళు కొంచెం చెప్తే బీజేపీకి ఉంది 2 సీట్లు. 2 గమనించండి, 2 కూడా ఒకటేమో పఠాన్కోట్ కూడా, 2 జలంధరం కంటోన్మెంట్ మిలిటరీ ఏరియా. 2 సీట్లు ఉన్న పార్టీకి 6 రాజ్యసభ సభ్యులు జంప్ అయిపోయారు. మొత్తం ఆమ్ ఆద్మీ 7 కాదు, దాంట్లో 6, 7 అయినా ఢిల్లీ అయినా. సంజయ్ సింగ్ గారు ఒకటే, ఇంక 3 మిగిలారు. 10 మంది సభ్యుల్లో 2/3 మోర్ దాన్ 7 కావాలి, 7 వెళ్ళిపోయి
అధ్యక్షుడు మిట్టల్ గారు ఎందుకని మొత్తం ఈడీలు బోడీలు అని సోదాలు చేసి అధ్యక్షుడి కింద పెట్టిన తర్వాత చీఫ్ కింద పెట్టిన తర్వాత దాడులు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళే తట్టుకోలేనప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో తట్టుకున్నప్పుడు వీళ్ళేం తట్టుకుంటారండి? డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను, వదిలిపెట్టరు. ఎట్టి పరిస్థితుల్లోనూ మమతా బానర్జీ గారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టరంటే రప్పానా మీరు ఏమనుకుంటారో పరిగెట్టే పరిస్థితి తీసుకొస్తారు. మొత్తం పక్కగా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంతకుముందు కొంతమంది 5-4 బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు పరిగెత్తుంటారు. ఈసారి 10 మంది అటు ఇటు. కొంతమంది అనుకున్నది వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఆమె గెలిచి ఉంటే, లేకపోతే అంతకు ముందు కూడా అనుకున్నది వెస్ట్ బెంగాల్లో ఆమె రిజల్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్ష లీడర్ అవుతారు అనేది అనుకున్నారు. దాంతోపాటు ఒక 5 రాష్ట్రాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆవిడ స్టెబిలిటీ లేని ఏం మాట్లాడతారో తెలియని క్యాండిడేట్ అండి ఆవిడ. మనం ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వడం అది వేరే, కానీ షీ డోంట్ హ్యావ్ కన్సిస్టెన్సీ అండి. ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. అందువలన ఇంకోటి కానీ ఒకటి ఏంటంటే ఆవిడనే చేయలేరు. ఆవిడ దగ్గర ఏమన్నాయి చెప్పులు. ఆవిడ పార్టీలో అవినీతి చేసిన వాళ్ళందరినీ నిర్మలా సభతో దాదాపు 80% లాగేశారు. అభిషేక్ బెనర్జీ వాళ్ళ మేనల్డ్ ఒకడు ఉన్నాడు. అందువల్ల ఆవిడకి ఏముంది చెప్పండి? పార్టీ కేసులు అన్నీ పెట్టారు కదండి, పెట్టాల్సిన పెట్టి మొత్తం లాగేశారు కదా, మిగతా అందరూ లాగేస్తారు. ఆవిడనేం చేయలేరు. ఎందుకంటే ఆవిడకి ఏముంది? ఆవిడ ఇల్లు చూశారు, ఇవాళ కూడా చూశారు, జనం వెళ్తూ ఉంటారు. మామూలు 3 గదులు ఇల్లు, సొంతానికి ఆవిడకి చెప్పులు ఉంటుంది. అవి చెప్పులు ఆవిడ చైనా చీర చేసుకుని ఆవిడ బయలుదేరుతుంది. ఆవిడ నిలబడుతుంది. ఆవిడ మీద అస్సలు ఎప్పుడు కూడా రాయలసీమలో కొంతమంది ఫ్యాక్షనిస్టులు అని ఇంతకుముందు ఉండేవారు, ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి. అవతల ఫ్యాక్షనిస్ట్ నాశనం చేయడానికి అవతల మీద దాడి చేయరు. ఫస్ట్ వాళ్ళు చీని చోట్ల నరికేస్తారు, ఆర్థికాంశాలు నరికేస్తారు, తర్వాత ఒక్కొక్కరిని నరుకొచ్చి లాస్ట్లో నరికేస్తారు. ఆర్థిక మూలాలు ఫస్ట్ కట్ చేస్తారు. ఆర్థిక మూలాలు కట్ చేస్తారు. చిన్న చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నువ్వు వస్తావు, డబ్బులు వచ్చేస్తావు, లేదా వేసేయమంటావు అని వరుసగా వేసిన తర్వాత అవతరాన్ని చూసుకుని నిర్వీర్యం చేసి చంపారు. ఇది దీంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎక్స్పర్ట్ ఇవన్నీ బాగా పట్టుకుంది. కానీ ఒకటి మాత్రం అండి, దేశ రాజకీయాల్లో ఇది మార్పు తీసుకొస్తుంది. ఎటువంటి మార్పు? ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. మనం ఏదైతే చేశారో ఇప్పుడు రాజ్యసభలో ఆల్రెడీ 7 సభ్యులు పెరిగారు కదా. ఇవాళ వాళ్ళు మెజార్టీ అనేది టకీలమని 7 సభ్యులు పెట్టారు పార్లమెంట్ అక్కడ లేకుండా. ఇప్పుడు దాంట్లో 63 మంది లాగేస్తారంట పంజాబ్ అసెంబ్లీలో. విచిత్రంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ఇదేం గొడవ, కానీ బట్ టీఎంసీ నుంచి కూడా లాగే అవకాశం. టీఎంసీ నుంచి ఇప్పుడు ఇక ఉండరండి, వాళ్ళు ఉండరు. తుడిచిపెట్టిపోతుంది. ఆవిడ నిలబడద్ది. ఆవిడ స్ట్రాంగ్ లీడర్, కమిట్మెంట్, బంగ్లా ప్రైడ్ తీసుకొచ్చింది. కానీ ఒకటి మాత్రం దీనికి బీజేపీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మొట్టమొదటిగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, వీడు అహంకార ధోరణి. తర్వాత కేంద్ర కలెక్షన్ కమిషన్ అండి, అది అద్భుతంగా అదే ఎలక్షన్ కమిషన్ అద్భుతంగా పనిచేసింది. దాంతోపాటు రాత్రింబావులు పనిచేశారు. దాదాపు 2,50,000 మంది కేంద్ర భద్రతా సిబ్బందిని అమిత్ షా గారు పంపించారు. అది కాకుండా ఇంకో 1,00,000 మంది ఉన్నారంట. నాకు అర్థం కానివ్వండి. సరే ఈవిడ దౌర్జన్యాలు కానీ ఆ పహల్గాంలో ఎంత 4 పోలీసులు పెడితే మన వాళ్ళు కాపాడబడేవారు కదండి. ఎక్కడో 200 కిలోమీటర్లు పెట్టకుండా వేలాది మంది టూర్లు వస్తుండే, లక్షల మంది పెట్టుకుని ఇక్కడ 1,00,000 మంది పంపించారు. వాళ్ళు గొప్పవాళ్ళు అండి. ఎలాగన్నా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి రాత్రిమల కలిపి. కానీ అన్నిటికన్నా పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సింది తమిళనాడులో మన ఎంప్లాయీస్ చాలా పవర్ఫుల్ అండి. మీరు ఆల్రెడీ చెప్తే తమిళనాడు, కేరళలో కుదరదండి ఇది. ఈవీఎంలు మాత్రం పగలు రాత్రి కష్టపడి పనిచేసినండి. ఎంత ఎండలో కూడా పనిచేసినంటే పాపం తెలుసు కదా మీకు. ఈవీఎంలు చాలా కష్టపడి పనిచేసినాయి. ఒక రోజు సాయంత్రం రాత్రి కూడా 10 గంటలు 11 గంటలకు చాలా కష్టపడి పనిచేసినాయి. ఆ మూడింటికి కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.